వీటన్ న్యూస్ కి స్వాగతం. చేగుంట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన మహంకాళి దేవాలయం ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. 108 మంది ముత్తైదువులచే 108 కలశాలతోటి టపాకాయలు కాలుస్తూ నృత్యాలు చేస్తూ స్థానిక ఆంజనేయ స్వామి దేవాలయం నుండి మహంకాళి అమ్మవారి దేవాలయం వరకు ఊరేగింపుగా వచ్చి మహంకాళి దేవాలయంలో అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం చండీ హోమం నిర్వహించారు. మహిళలు భక్తులు పెద్ద ఎత్తున హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మాజీ ఎంపీపీ మాసుల శ్రీనివాస్, ఆలయ కమిటీ చైర్మన్ ఉషికే శ్రీనివాస్, ఆర్యవైశ్య సంఘం నాయకుడు పరంజ్యోతిలో మాట్లాడుతూ నూతనంగా నిర్మించినటువంటి ఆలయ వార్షికోత్సవం 5 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని, 108 కలశాలతోటి వచ్చి వివిధ గంగా జలాలతోటి అమ్మవారికి అభిషేకం చేయడం జరుగుతుందని, అమ్మవారి కృపా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలతో పాటుగా పరిసర ప్రాంత ప్రజలతో కూడా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఉషికే శ్రీనివాస్, మాజీ ఎంపీపీ మాస్టర్ శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ వెంకటలక్ష్మి, రఘురాములు, ఆదివాసీ సంఘం అధ్యక్షులు నగేష్, మహంకాళి దేవస్థాన కమిటీ ఉపాధ్యక్షులు దుర్గం పవన్ కుమార్, కార్యదర్శి సత్తయ్య, చింతల సిద్ధిరాములు, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.